అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో చూద్దాం. ఆయన ఏ సమయంలో చేస్తున్నాడో. అపోస్తల కార్యం 10వ అధ్యాయం చదవండి. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియు భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహు ధర్మం చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలించుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కొర్నేలి అనే వ్యక్తి ఉన్నాడండి. చెప్పండి, ఎవరైనా? కొర్నేలి ఏం చేస్తున్నాడు? ఈయన శతాధిపతి. ఏం పతి? శతాధిపతి. శతాధిపతి అంటే 100 మంది పోలీసు వాళ్ళ మీద అధికారి. ఎంతమంది ఉంటారు ఇతని యొక్క ఆధ్వర్యంలో? 100 మంది. అంటే 100 మంది పోలీసు వాళ్ళకి నేనేం చెప్తా చేయాల్సిందే. 100 మంది పోలీసు వాళ్ళ మీద అధికారి ప్రతిరోజు ఏం చేస్తున్నాడంట? ఆయన గురించి ఏం రాయబడ్డది అంటే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మం చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడండి? ఎల్లప్పుడు ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. 100 మంది పోలీసుల మీద ఆఫీసర్ అండి. అతనికి ఎంత డ్యూటీ ఉంటుంది? రాత్రి అయిందంటే ఏం కావాలా? పెట్రోలింగ్ చేయాలి. పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ చేస్తుంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది, సార్ ఇప్పుడే మర్డర్ జరిగింది ఇక్కడ, సార్ ఇక ఇంట్లో దొంగతనం జరిగింది సార్ ఇప్పుడే. ఏం చేయాలి మరి ఆఫీసరు? సరే బాబు మీరు చూసుకోండి రా బాబు అంటాడా? వెళ్ళాలా? చూసుకో, ఇంట్లోనే పడుకుంటాడా? ఏందమ్మా అర్థం కానడు? చెప్పండి అమ్మా. ఇంట్లోనే ఉంటాడా? వెళ్తాడా ఆఫీసరు? దొంగతనం జరిగిందంటే ఆ బాబు పోనీలే అంటాడా? అంటే వెళ్ళాలి, చూసుకోవాలి. హత్య జరిగింది, వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. అక్కడ పంచనామా చేయాలి, ఎవరు చంపారు, ఏంది. హత్య జరిగిందంటే ఎంత ఉంటుంది తెలుసా? హత్య జరిగిందనంటే ఎవడు చంపాడు, ఎందుకు చంపాడు, ఇవన్నీ ఇంటర్గేషన్ చేయాలి. ఒకటి చంపాడా, 2 చంపారా, 10 మంది చంపారా, మరి చంపిన వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ ఇల్లు ఎక్కడ తెలుసుకోవాలా వద్దా? 10 మంది చంపారనుకోండి. మొన్న ఇక్కడే ప్రగతి నగర్లో హత్య జరిగింది, ఒక అబ్బాయిని చంపారు. ఓ 10 మంది పెద్ద ముఠా వచ్చి చంపింది. ఆ 10 మంది చంపితే ఒక్కొక్కరి ఇల్లు ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసుకోవాలి కదా. వాడు చంపినోడు అక్కడే ఉంటాడా? నేను చంపాను ఇక్కడే చంపిన వ్యక్తి అక్కడే ఉంటాడా? పారిపోతాడు కదా. ఇంటికి పారిపోతాడో, లేకపోతే వాళ్ళ బంధువుల ఇంటికి పారిపోతాడో, లేదా వేరే రాష్ట్రం పోతాడో తెలియదు, వేరే సిటీకి వెళ్తాడో కూడా తెలియదు. అంటే ఎక్కడికి పోయినా వాళ్ళని దొరకబట్టుకొని తీసుకొచ్చి జైలుకు పంపేదాకా ఆ పోలీస్ ఆఫీసర్కి నిద్ర ఉంటుందా? నెమ్మది ఉంటుందా? అంటే అంత ఒత్తిడిలో కూడా, అన్ని పరిస్థితులలో కూడా ఈ 100 మంది మీద ఆఫీసర్ ఏం చేస్తున్నాడు అమ్మా? ప్రార్థన చేస్తున్నాడు. అది అంటే ఈ ఆఫీసరు ప్రార్థించే ఆఫీసర్, ప్రార్థించే పోలీసీనా? ఆమేన్, హల్లెలూయా. ఈయన ఎవరండి? ఈ పోలీస్ ఎవరు? ప్రార్థించే పోలీసీనా. ఈయన అన్ని గంటలు ఎందుకు ప్రార్థన చేయగలుగుతున్నాడు తెలుసా? హత్య జరిగితే పోవాలా, ఎక్కడైనా మానభంగం జరిగితే వెళ్ళాలా, దొంగతనం జరిగితే వెళ్ళాలా, కొట్టుకుంటే వెళ్ళాలా. కానీ ఈయన ఎక్కువసేపు ప్రార్థన ఎందుకు చేస్తున్నాడంటే, ఈయన ప్రార్థన చేయటం వల్లనే
అక్కడ ఏం జరుగుతలేవు. ఆమేన్, హల్లెలూయా. ఈయన ప్రార్థన చేయటం వల్ల ఏ ఏరియాలోనైతే ఈయనకు డ్యూటీ ఇచ్చారో ఆ ఏరియాలో హత్యలు లేవు, మానభంగాలు లేవు, దొంగతనాలు లేవు, కొట్లాడుకోవడాలు లేవు, ప్రశాంతంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన ఏం చేసింది? సమాధానాన్ని తీసుకొచ్చింది, ఆ ప్రాంతానికి నెమ్మదిని తీసుకొచ్చింది. గొడవలు, కొట్లాటలు, హత్యలు ఏమీ లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఎవరు ఫోన్ చేయరిక, ఎవరు కొట్టుకోరిక, భార్యాభర్తలు ఇద్దరు ఎవరు కొట్టుకోరు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. బయట హత్యలే అంటే కొంతమంది భార్యాభర్తలు కొట్లాడుకొని పోయేటోళ్ళు కూడా ఉంటారు. మా భర్త కొట్టింది సార్, మా భార్య కొట్టింది, భార్య కొట్టిండని పోయేటోళ్ళు కూడా ఉంటారు భర్తలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ మధ్యన ఆ కేసులు పెరిగినాయి, భార్యలు కూడా కొడుతున్నారని కేసులు వస్తున్నాయంట. ఎందుకు చంపుతలేరా? భార్యలు చంపుతలేరా? భర్తలు చంపేయట్లేదా? జరుగుతుంది. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. కొర్నేలి ప్రార్థన ద్వారా ప్రాంతం అంతా ఏమైపోయింది? సమాధానం, శాంతి, నెమ్మదైపోయింది. కాబట్టి ఇంకెక్కువ ప్రార్థన చేయగలుగుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఏ టైంలో ప్రార్థన చేస్తున్నాడు? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎన్ని గంటలకండి? ఈయన కూడా 3 గంటలకే ప్రార్థన చేస్తున్నాడు. ఈయన కూడా 3 గంటల వేళ ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్న సమయంలోనే ఎవరు మాట్లాడుతున్నారు? దేవదూత వచ్చి మాట్లాడుతున్నాడు. దర్శనం. దర్శనం అంటే ఏంటిది? ప్రార్థన చేస్తుండగా కనిపించేది, వినిపించేదే దర్శనం. మీకు ఎప్పుడైనా దర్శనాలు కనపడ్డాయా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క స్వరం వినపడ్డదా? లేకపోతే దేవుని దర్శనం నీకు కలిగిందా ఎప్పుడైనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎప్పుడు వస్తాయి దర్శనాలు? నీకు ప్రార్థన అనుభవం ఉంటే దర్శనం వస్తుంది. మంచిగా కమ్మగా నిద్రపోతే వస్తాయా? కంటి నిండా నిద్రపోతే వస్తాయా? బాగా నిద్రపెట్టాలి వస్తాయా దర్శనాలు? ఎవరికి వస్తాయి మరి? ప్రార్థించే వారికి వస్తాయి దర్శనాలు. దర్శనం అనేటువంటిది రావాలి మనకు. నిజమైన దేవుని బిడ్డలకు దర్శనం కలుగుతుంది. స్వప్నాలు కూడా వస్తాయి, కళలు కూడా వస్తాయి. ఏం కళలు? పిచ్చి కళలు కాదు, దయ్యాల కళలు కాదు. ఏం కళలు మరి? దైవిక కళలు, దైవ దర్శనాలు, దైవిక స్వప్నాలు కలుగుతాయి. జరగబోయే వాటిని దేవుడు ముందే కళల్లో చూపిస్తాడు. ఆ అనుభవం ఉందా చాలా మంది క్రైస్తవులకు? దేవుని స్వరం వినే అనుభవం, దేవుని దర్శనాలు చూసే అనుభవం, దేవుడి యొక్క కళల్లో రేపు జరగబోయేది ఏం జరగబోతుందో చూసే అనుభవం ఉంటుందా? చాలా మందికి లేదు. దేవుడు చూపిస్తాడా లేదా? మరెవరు చూపిస్తాడు? ప్రార్థించే వారికే చూపిస్తాడు. కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తినేవారికి రావు దర్శనాలు. ఈయన ఆఫీసర్, ఈయన పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ అయ్యింది కూడా ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. మరి మనం చేయగలుగుతున్నామా ప్రార్థన? ఆయన గురించి ఏం రాబడి? ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట. ఆయనకేం అవసరం అండి? ప్రార్థించాలంటే కష్టాలు రావాల, బాధలు వస్తే ప్రార్థన, ఏమైనా రోగాలు వస్తే ప్రార్థన, గొడవలు కొట్లాటలు ఇంట్లో అయితే అప్పుడు ప్రార్థన, ఎవరైనా నేను కొడతాం తంతాం అంటే ప్రార్థన. అంతేగాని ప్రార్థన ఎందుకు వస్తుందండి? ఆయనకి ఏం సమస్య ఉంది? ఏమి ఇబ్బంది ఉంది ప్రార్థన చేయడానికి? ఉందా? 100 మంది మీద పోలీస్ ఆఫీసర్కి ఏమైనా ఉంటాయా ఇబ్బందులు? మంచి శాలరీ వస్తుందా లేదా? జీతం, గవర్నమెంట్ శాలరీ వస్తుందా లేదా? అంత మాత్రమే కాదు, పోలీసు వాళ్ళు ఏది అడుగుతా తెచ్చేయాల. దుకాణం దగ్గరికి వెళ్ళి బాబు మాకు ఈ నెలంతా రేషన్ ఇచ్చే బాబు అంటే ఇవ్వాల్సిందే. అవునా కాదా? భయపడతారు పోలీసు వాళ్ళంటే, భయపడతారు కాబట్టి ఇచ్చేస్తారు. ఎక్కడ రేపు మళ్ళీ పట్టుకుంటాడేమని. ఏదంటే అది వచ్చేస్తే వాళ్ళంటే ఒక్క ఫోన్ కొడితే చాలు, మాకు ఈరోజు ఇంట్లో అవసరతలు ఉన్నాయి పట్టుకొని రా అంటే వచ్చేస్తాయి. అంతే, ఏ ప్రాబ్లం ఉండదు. అంటే ఇక్కడ పోలీస్ ఆఫీసర్కి ఏ ప్రాబ్లం లేదు. సమస్యల కొరకు, బాధల కొరకు ప్రార్థన చేయట్లేదైనా. దేని కొరకు చేస్తున్నాడు?
ఆత్మీయతలో ఎదగాలని, దేవుని తెలుసుకోవాలి, దేవుని శక్తిని పొందుకోవాలి, మహిమను పొందుకోవాలి, ఇంకా అభిషేకం పొందుకోవాలి, దేవుని ఉద్దేశాలు తెలుసుకోవాలి, ఇంకా లోతులోనికి వెళ్ళాలా, దేవుని కార్యాలు చేయాలని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అంతేగాని సమస్యలు పోవాలి, జీతం పెరగాలి, లేదా ప్రమోషన్ రావాలని చేయట్లేదు ఆయన. అట్లా ఏదంటే దేవుని దూత వచ్చి చెప్పు కదా, నీ ప్రార్థన వినబడ్డది, నీకు ప్రమోషన్ కావాలని అడిగినావు కదా, నీకు ప్రమోషన్ ఇస్తున్నా అని చెప్పాడు. అక్కడ నీ ఇంట్లోకి బియ్యం లేవన్నావు కదా, బియ్యం పంపుతున్నా అని చెప్పాడా? ఏమని చెప్పాడు? దేవుని దూత వచ్చి, పైనుంచి దేవదూత వచ్చి ఏం చెప్పాడు? చదవాలి గట్టిగా. నీ ప్రార్థన నువ్వు చేసే మంచి పనులు దేవుని సన్నిధికి వచ్చినాయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గరికి ఏం పోయాయి? ప్రార్థన వెళ్ళింది దేవుని దగ్గరికి. ఆమేన్. అది మన ప్రార్థన దేవుని దగ్గరికి పోవాలి. మనం చేసే మంచి పనులు కూడా వెళ్తాయి. ఏమైనా వెళ్తున్నాయా మంచి పనులు? హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు దేవుని దూత? నువ్వు చేసే మంచి పనులు కూడా. మంచి పనులు అంటే అయ్యే ధర్మకార్యాలు అంటే మంచి పనులు. మంచి పనులు అంటే అర్థమైంది, ఇతరులకు సేవ చేసే పనులు, తనకు తాను సేవ చేసుకునే కాదు, ఇతరులకు చేసే వాటినే ధర్మము అంటారు, ధర్మకార్యాలు అంటారు. మనం ఇతరుల కొరకు పనిచేసి సహాయం చేసేదే ధర్మం. నువ్వు చేసే ధర్మకార్యాలన్నీ కూడా దేవుని దగ్గరికి వచ్చాయి అని దేవుని దూతే వచ్చి చెప్తున్నాడంటే ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడు మాట్లాడుతున్నాడు ఇతనితోటి, నువ్వు చేసే ప్రార్థన నా దగ్గరికి వచ్చింది, నువ్వు చేసే మంచి పనులు కూడా నా దగ్గరకు వచ్చినాయి బిడ్డ అని దేవుడు చెప్తున్నాడంటే మామూలు విషయం అండి ఇది? ఎంత గొప్పవాడు, ఎంత ధన్యుడైనా. అంటే ఎంత ప్రార్థనలు చేయాలి, ఎంత మంచి పనులు చేయాలా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదేవిధంగా మనం ఇతరులకు సహాయం చేసే వ్యక్తులుగా కూడా ఉండాలి. అంటే చాలా మంది ఏమనుకుంటారు, బాగా డబ్బులుంటేనే చేయటం కాదండి. నీకు సాధ్యమైంది, చేతనైంది ఏదైతే చేస్తావో ఇతరులకు అదే. కోట్ల రూపాయలుంటే నేను ఇచ్చేవాడిని 1 కోటి, లక్షల రూపాయలుంటే నేను 1 లక్ష ఇచ్చేవాడిని కాదు. నీ దగ్గర ఏముంది అదే నువ్వు ఇవ్వగలగాలి. నీకున్న దాంట్లో నుంచి ఇవ్వగలిగేదే మంచి కార్యం. నువ్వు చేయగలిగింది చేయటమే మంచి కార్యం. అవునా అండి? దేవుడు అదే చెప్పాడా? నువ్వు కోట్లు లేవు కాబట్టి సరే బిడ్డ అంటాడా? నీకు లక్షల రూపాయలు లేవు కాబట్టి సరే అంటాడా? నీవు 100 రూపాయలే ఉన్నాయి, అందులో నుంచి ఒక 10 రూపాయలైనా ఎవరికైనా ఇవ్వగలుగుతావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఈ సమయంలో మనము చూస్తున్న విషయం ఏంటంటే, ఈ శతాధిపతి లేదా ఈ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడని రాయబడ్డది? ప్రార్థన చేస్తున్నాడు. ఏ సమయంలో చేస్తున్నాడంట? 3 గంటల వేళ. ఎన్ని గంటల వేళ? 3 గంటలు. అక్కడ పేతురు, యోహాన్లు మందిరానికి వెళ్ళి పగలు 3 గంటలకు ప్రార్థన చేస్తున్నారు. అది వారి ప్రార్థన సమయం. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ప్రార్థన సమయము కూడా 3. ఈయన కూడా 3 గంటలకే చేస్తున్నాడు. 3 గంటలకే కాదు, ఈయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందువల్ల అతనికి దేవుని దూత వచ్చి, దేవుడే పంపించాడు ఒక వార్త, నువ్వు చేసే ప్రార్థన నా దగ్గరికి వచ్చింది, నువ్వు చేసే మంచి పనులు నా దగ్గరికి వచ్చింది అని చెప్పాడు.